ఇది వినాయక చవితి వ్లాగ్. ఆ రోజు ఫస్ట్ లేవగానే స్నానం చేసుకొని ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా మా బాబుకి రెడీ చేసి తినిపించేసి తర్వాత ఇంకా రెడీ అయ్యి పూజకు కూర్చుంటున్నాం. ఇంట్లో దీపం పెట్టేసుకున్నాక దేవుడికి దీపం వెలిగించుకొని కథ చదివేసుకున్నాం. మా హస్బెండ్ కథ చదివారు. పూజ అంతా బాగా చక్కగా అయిపోయింది. తర్వాత ఏమో మా బాబుకి సాష్టాంగ నమస్కారం చేయరా అంటే చూడండి వాడు ఎట్లా చేస్తూ ఉన్నాడు. గణపతి బప్ప మోర్య అని చదివేస్తాడంట వాడు. చేయడంటే నేను చేసి చూపిస్తున్నా కూడా చేయడంట వాడు. సో ఇట్లా మంచిగా వినాయకుడిని సెలబ్రేట్ చేసుకున్నాం. మినిమల్గా బాగా డెకరేట్ చేసి పెట్టుకున్నాం. మాదైతే పూజ చాలా మంచిగా అయిపోయింది. చూడండి మా బుజ్జ వినాయకుడు. దానికి నేను జిల్లేడు పువ్వులు దండ తీసుకొచ్చా. మళ్ళీ రోజా పువ్వులతో కూడా దండ గుచ్చేసాను. మా వినాయకుడికి డెకరేషన్ చేసుకున్నా. ఇలా మేము కొంచెం ఇంకా పైనాపిల్ మాకు ఇక్కడ పాలీ కట్టడం అవ్వలేదు. బెంగళూరులో పాలీలు దొరకవు అనమాట. సో అందుకని చెప్పేసి స్వీట్ కార్న్ పైనాపిల్ పక్కన పెట్టి కొబ్బరికాయ తాంబూలము పూజ అంతా అయిపోయింది మాది. నైవేద్యాలు చూసేటప్పటికి ఇది పాలుండ్రాలు, ఇది పప్పు ఉండ్రాలు, ఇది కుడుములు, పులిహోర అండ్ శనగలు, కొబ్బరి నీళ్ళు, ఇంకా మాకు అది పసుపు వినాయకుడిని పెట్టుకున్నాం ఇక్కడ. అలానే మనకు అక్కడ వినాయకుడు, తర్వాత పువ్వులు పళ్ళు అన్నీ సమర్పించుకున్నాం దేవుడికి. మా పూజ అయితే చాలా బాగా అయిపోయింది. మీ పూజ ఎలా అయిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వినాయకుడికి వెండి గిన్నెలోనే బియ్యం పోసి వినాయకుడిని పెట్టుకున్నాను అనమాట. చాలా నీట్గా, అంటే నాకు తెలిసి తెలియనట్టు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎవరు లేకుండా. నేను ఏం తప్పులు లేకుండా చేశానని అనుకుంటున్నాను. తర్వాత మా బాబుకి డ్రెస్ వేసాను. కిందకి వెళ్దామని చెప్పేసి వాడు చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తున్నాడు. వాడికి డ్రెస్ వేస్తే డ్యాన్స్ చేయాలని చెప్పి గుర్తనమాట. తర్వాత కిందకి వెళ్ళాము. మా ఇంట్లో పూజ అంతా చేసేసుకుని ఇంకా కిందకి వెళ్ళాక మా సొసైటీలో పెట్టిన అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడికి దర్శించుకున్నాము. అక్కడ హోమం జరుగుతూ ఉంది. పూజ అంతా అయిపోయి ఉంటుంది అనుకున్నాం కానీ హోమం జరుగుతుంది. చూసారు వాడు కూడా గోరింటాకు పెట్టుకున్నాడు. నేను మెహందీ పెట్టుకుంటే వాడికి ఖచ్చితంగా పెట్టుకోవాలనుకుంటాడు. వాడేమి అసహ్యపడ్డాడు అనమాట. చిన్నపిల్లలు అసహ్యపడతారు కదా, ఇప్పుడు శుభ్రంగా పెట్టించుకుంటాడు మెహందీ. చాలా పెట్టించుకొని ఉంచుకుంటాడు అనమాట. హోమం చేసిన తర్వాత ఇంకా హోమం అయిపోయినాక ఇంకా దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇంకా హారతి ఇచ్చే ఛాన్స్ కూడా వచ్చిందనమాట. నా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను మా సొసైటీలో వినాయకుడికి 3వ రోజు కూడా ఏం ప్రసాదాలు చేసి ఇచ్చానని చెప్పేసి చెప్తాను. ఇక్కడ హారతిస్తూ ఉన్నాము. ఇంకా హారతంతా ఇచ్చేసిన తర్వాత పంతులు గారేమో అందరికీ బొట్టు పెట్టారు హోమం నుంచి తీసి. తర్వాత పంతులు గారు కూడా హారతి ఇచ్చేసి ఇంకా చూసారు కదా ఇక్కడ పిల్లలు వినాయకులను చేశారనమాట. ఇక్కడ కొన్నే పెట్టారు ఆ రోజు మార్నింగ్. సో ఈవినింగ్కి మిగతా కూడా తీసుకొచ్చారనమాట. కిడ్స్ కాంపిటీషన్ ఇది. ఇందులో ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారనమాట. కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతుంది. అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. కల్చరల్ ఈవెంట్స్ ఇంకా విసర్జన ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి మా వినాయకుడిని అనుపడమని ఇంకా ప్రసాదాలన్నీ తీసుకున్నాము. ప్రసాదాలన్నీ తీసుకొని ఇంకొచ్చేసాము బయట కూర్చొని ఇట్లా ప్రసాదాలు తింటూ ఉంటే మా బాబు చూడండి పిల్లలందరూ ఒక లైన్గా కూర్చున్నారు మంచిగా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడానికి అని చెప్పి కూర్చొని మోతీచూర్ లడ్డు చాలా ఇష్టమని మా బాబుకి ఆ లడ్డు పట్టుకొని ఇంకా పరిగెట్టాడు అనమాట వాళ్ళ దగ్గర కూర్చొని తినడానికి. నేను ఇంకా మా హస్బెండ్ కొన్నే తినేసి ఇచ్చేస్తాను. మా హస్బెండ్ ఎక్కువ ప్రసాదాలు తినరు. సో ఆయనకు నేనే కంప్లీట్ చేస్తాను. అందుకే నేను ఇట్లుంటా ఆయన అట్లా ఉంటారు అనుకుంటాను నేనైతే. ఇంకా చూసారు కదా మా బాబు లడ్డు తినడంలో ముందు ఉంటాడు అనమాట. చూడండి ఎట్లా కూర్చున్నాడు. లోపల డ్రాయర్ కూడా తీయలేదు నేను. దాని మీద పంచి వేసేసాను. లాస్ట్ టైం ఉగాదికి తీసుకున్న ఇది వీడికి బాగుంది కదా అని చెప్పేసి వేసాను అన్నమాట వినాయకుడికి కూడా. ఫస్ట్ కొత్త డ్రెస్ వేసేసాను ముందే ఇంట్లో. తర్వాత వేసినాక ఇది వేసాను. తర్వాత ఇంకా వినాయకుడులన్నీ చూసి అక్కడ దండం పెడుతూ ఉన్నాడు. మా బాబు నమస్కరిస్తున్నాడు. ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళి అందరూ ప్రసాదం అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నాను. హోమం దగ్గర ముందు ఫోటోలు తీసుకోవడం అవ్వలేదని చెప్పేసి ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి వినాయకుడి దగ్గరికి వచ్చాము. ఫొటోస్ తీసుకొని ఇంకా బయటికి వచ్చి కొద్దిసేపు ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. సారీ కట్టుకుంటే అంతే కదా, ఎవరైనా ఫొటోస్ తీసుకుంటాం కదా. ఎప్పుడో రేర్గా కట్టుకుంటాము. అది కూడా ఈసారి నా అంతా నేను కట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. ఏదో అంత పర్ఫెక్ట్ కాకపోయినా కూడా బాగానే వచ్చింది సారీ. సో అందుకని చెప్పేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం. తర్వాత మా బాబు బయట డాన్స్లు వేస్తున్నాడు. మా వినాయకుడు సొసైటీలో వినాయకుడు ఎలా ఉన్నాడు చూసి చెప్పండి మీరు. అంతా హిమాలయాల థీమ్తో బాగా డెకరేట్ చేశారు. తక్కువ మంది ఉన్నా కూడాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము ఇంట్లో వినాయకుడిని కదిపేసి మా బాబు ఉంచట్లేదని చెప్పేసి కదిపేసాం. ఫస్ట్ రోజే కదిపేసి ఇంకా ఇంట్లో అంతా గణపతి బప్ప మోరియా అని చెప్పి ఇల్లు మొత్తం తిరిగేసి ఊరేగించేసి ఒక దగ్గర పక్కన పెట్టేసాం. మా సొసైటీలో కింద టబ్ పెడితే టబ్లో అనిపిస్తాం అనమాట. ఇంక ఈవినింగ్ హారతికి కూడా వచ్చాము ఆ రోజు. ఈవినింగ్ హారతికి వచ్చాక ఈవినింగ్ హారతి తీసేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా ఇప్పుడు వేరే ఐడల్స్ కూడా తెచ్చిపెట్టారనమాట పిల్లలు. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారు. వీటిల్లో మీకు ఏది నచ్చిందో చూసి కమెంట్ చేసి చెప్పండి కమెంట్ సెక్షన్లో. నాకైతే ఈ పాప వేద బాగా చేసింది. అడుగుతుంది అనమాట తర్వాత, ఆంటీ నేనేం వేసానో చెప్పండి, నా వినాయకుడిని చూపించండి అని చెప్పి అడుగుతుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మనం బాగున్నాయని చెప్తే.
చూసారు కదా, పిల్లలు చాలా బాగా చేశారు. కొంతమంది మౌల్డ్స్ పెట్టి చేశారు, కొంతమంది హ్యాండ్తో చేశారు, క్లేతోని మట్టితోని అట్లా చాలా బాగా చేశారు, గ్రెయిన్స్ తోటి. ఈ పాపనే వేద అడుగుతుందనమాట, ఏది నాకు చెప్పు ఆంటీ అని చెప్పేసి. ఇంకా తర్వాత వినాయకులు అన్నీ చూసేస్తే మా బాబు ఇంకా వాటిని లాగడానికి చూస్తున్నాడని చెప్పేసి తీసుకొని వచ్చేసాం. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసాక చూడండి, వాడంతటి వాడే స్పూన్ మరి ఇవ్వడంట, స్పూన్ పట్టేసుకొని వాడే ఉంచేసుకుంటున్నాడు. ఇంకా నేను నెక్స్ట్ థర్డ్ డే వీడియో అనమాట. ఇది రోజు ఈవినింగ్ హారతికి వెళ్తున్నాం అనమాట. నేను చేసిన ప్రసాదాలు ఇవి. పాలుండ్రాలు చేశాను వినాయకుడి కోసం అని చెప్పేసి, నేతిలో వేపిన జీడిపప్పులు బాదం పప్పులు వేసి పాలుండ్రాలు చేశాను. ఇంకొకటేమో శనగలు పెట్టుకున్నా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈసారి ప్రసాదం ఇస్తున్నాను. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు ఉన్నారు, మా అత్తయ్య గారు కూడా 3 రకాల ప్రసాదాలు చేసి పెట్టాము. సో ఈ ఇయర్ కూడా పెడుతున్నాము. వీలైనంత వరకు ఎవ్రీ ఇయర్ పెట్టడానికి ట్రై చేస్తాం మేమైతే. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు ఆ రోజు ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ కూడా వచ్చిందన్నమాట. ఎవ్రీ ఇయర్ వినాయకుడు నాకు ఇట్లా నా చేతితో 4గురికి ప్రసాదం పెట్టే ఛాన్స్ ఇస్తున్నారు. నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను మాత్రం. అది నాకు వడ్డించడం అన్న కూడా చాలా ఇష్టం, ఇట్లా ఎక్కువ గ్యాదరింగ్స్లో ఉండేటప్పుడు. సో ప్రసాదం పెడుతూ ఉన్నాను అనమాట. లాస్ట్ వరకు అవి అయిపోయినంత వరకు పెట్టేసి ఇంకా మా బాబుని మా హస్బెండ్ ఆడిస్తూ ఉన్నారనమాట బయట పార్క్లో. ఇంకా పెట్టేశాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేను చేసిన పాలుండ్రలు కూడా అయిపోయినాయి. ఇంకో పాప వచ్చి ఆంటీ ఐ వాంట్ మిల్క్ స్వీట్ అని చెప్పేసి అంటుంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నేను చేసిన చాలా బాగా కుదిరింది ఈసారి అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.